అందరికీ నమస్కారం. శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు శంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక చక్కదనాల చుక్క కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుక ఆ అమ్మాయి నవ్వుతూ, నేనెవరో తెలుసా అంది. నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు. నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం, సర్వస్వం నీకిచ్చేస్తాను అని బ్రతిమలాడాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కానీ కొన్ని షరతులు కోరుతాను, వాటికి మీరు ఒప్పుకోవాలి అంది. ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు శంతనుడు. వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, గంగాదేవి. పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి ఎంతో ఇష్టురాలయ్యింది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా పనస పండ్లలా ఉన్నారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనటానికి వీల్లేకుండా పోయింది. ఆవిడ పెట్టిన షరతుల్లో, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగటానికి వీల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. 7 కొడుకులు పుట్టారు. 7 ఏటిపాలయ్యారు. చివరకు 8వ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయబోతుంటే శంతనుడు సహించలేక, నువ్వు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆమె, మహారాజా, మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడూ ఏమీ అడగనని మాట ఇచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనెవరో మీకు తెలీదు. మునులు, మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేను. పూర్వం ఒకానొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్టవసువులు, వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ఈ ఆవు వశిష్ఠ మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావలసి వస్తుంది. వద్దు అని చెప్పాడు భర్త. ఆవిడ ససేమిరా వినలేదు. తనకు నందిని కావలసిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను సరే అన్నాడు. 8 మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. వశిష్ఠుడికి సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో, మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. కాని వశిష్ఠ మహర్షి, నా శాపానికి తిరుగులేదు, పొండి అన్నాడు. వసువులు ప్రాధేయపడ్డారు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అని చెప్పాడు. పోనీ కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, గంగాభవాని, నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ ఓ పునీతుణ్ణి వరించు. మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాప విమోచనం కలగాలి. మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అష్టవసువులే మనకు జన్మించారు.
ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు అనబడే భీష్ముడు. వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు.